హలో! అసలు ఈ కోనసీమలో ప్రబల తీర్థం ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం ముసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమ రోజున ఈ ప్రబల తీర్థం నిర్వహిస్తారండోయ్. ఇక్కడ గుడి గాని, గోపురం గాని ఉండదండోయ్. అసలు చరిత్ర ఏంటంటే ఏకాదశి రుద్రుల కొలువులకు కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశి రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారని అప్పటి నుంచి కూడా కనుమ రోజున ఇలా జరుగుతుందని చారిత్రకంగా చెబుతున్నారండి. అసలు ఈ ప్రభలు ఎలా తయారు చేస్తారంటారు? ప్రతి గ్రామం నుంచి వచ్చే ప్రభుకు సొంతంగా కొన్ని వస్తువులైతే అవసరమవుతాయంట. సంక్రాంతికి 10 రోజుల ముందు ఒక మంచి రోజున ప్రభ తయారీ మొదలు పెడతారంట. వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు. వెదురు బొంగులు ఒకదానికొకటి కలిసే చోట కొబ్బరి పీచుతో గట్టిగా కట్టేస్తారండి. తర్వాత వాటిపై రంగులు వేస్తారనమాట. ఇలా వేయటం వల్ల వాటికి మంచి లుక్ వస్తుంది. రంగురంగు వస్త్రాలతో పూలతో అయితే అలంకరిస్తారనమాట. ఈ ప్రభలు భక్తులు వచ్చే దారిలో రావండి. కౌశిక నది దాటుకుంటూ పొలాల మధ్య నుంచి ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తితే మళ్ళీ కిందకి దించకూడదండి. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏమాత్రం తడవకుండా తీసుకొస్తారనమాట. ఆ నది దాటిన తర్వాత జగ్గన్నతోట తీర్థ ప్రదర్శనకి తీసుకొచ్చి తీర్థం అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి తీసుకువెళ్ళిపోతారండి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ ప్రభల మీద ఏ దేవుడు ఏ దేవత ఉంటారనేసి. ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తాయని చెప్పాం కదండి. గంకలకూరు అగ్రహారం నుంచి అయితే వీరేశ్వర స్వామి, గంకలకూరు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం నుంచి వేగ్వేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వర స్వామి, ఒక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, పెదపూడు నుంచి మేనకేశ్వర స్వామి, పాలగొమ్ము నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల నుంచి రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి నుంచి మధుమానంతబోలేశ్వర స్వామి, నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, పుల్లెటుగురు నుంచి అవినభ వేగేశ్వర స్వామి, అవన్నీ కూడా అలంకరించి తీసుకొస్తారనమాట. మీ ప్రాంతం నుంచి ఏం తీసుకొస్తారో చెప్పండి. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే కనుక మనసారా క్షమించండి.